ఒకప్పుడు భారత్కు యురేనియం అమ్మడానికి నిరాకరించిన ఆస్ట్రేలియా నేడు అదే భారత్తో వ్యూహాత్మక అణు భాగస్వామ్యాన్ని ఎందుకు బలోపేతం చేస్తోంది? 2010లో అణువ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని కారణంగా చూపిన దేశమే ఇప్పుడు భారతదేశాన్ని విశ్వసనీయ అణుశక్తిగా ఎందుకు అంగీకరించింది? ఈ మార్పు వెనక కేవలం ఇంధన అవసరాలే ఉన్నాయా, లేక ఇండో పసిఫిక్లో మారుతున్న భౌగోళిక రాజకీయ సమీకరణలు, చైనా విస్తరణవాదం, మోదీ దౌత్య వ్యూహం కలిసి ప్రపంచ శక్తి సమీకరణలను మార్చేశాయా? లెట్స్ వాచ్. 2010 ఏడాదిలోని అంతర్జాతీయ రాజకీయ ముఖ చిత్రాన్ని ఒకసారి పరిశీలిస్తే నాటి గ్లోబల్ ఆర్డర్ ఎంతటి పక్షపాత వైఖరితో ఆంక్షల చట్రంలో బందీ అయి ఉండేదో స్పష్టంగా అర్థమవుతుంది. ఆ సమయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం భారతదేశానికి అణు ఇంధనమైన యురేనియంను విక్రయించడానికి నిరాకరించడం కేవలం ఒక వ్యాపారపరమైన నిర్ణయం కాదు. ఇది పాశ్చాత్య లోకం అనుసరించిన విపక్షపూరిత దౌత్య విధానానికి నిదర్శనం. అప్పట్లో కాన్బెర్రా పాలకులు చూపిన సాంకేతిక సాకు ఏమిటంటే భారత అణువ్యాప్తి నిరోధక ఒప్పందం పైన సంతకం చేయలేదని, కాబట్టి వ్యూహాత్మక ఖనిజాలను అందించడం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని వాదించారు. ఈ ఆలోచన విధానం వెనుక దక్షిణాసియాలో భారత అణ్వస్త్ర సామర్థ్యాన్ని ఒక ప్రాంతీయ ముప్పుగా చూసే సంకుచిత దృక్పథం దాగి ఉంది. నాటి అంతర్జాతీయ సమాజం భారతదేశాన్ని ఆంక్షల పరిధిలో ఉంచాల్సిన దేశంగా, నిరంతర నిఘాలో ఉంచాల్సిన శక్తిగా మాత్రమే పరిగణించింది తప్ప ప్రపంచ శాంతికి కట్టుబడిన బాధ్యతాయుత దేశంగా గుర్తించడానికి సిద్ధంగా లేదు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా భవిష్యత్తు విస్తరణవాదాన్ని అంచనా వేయడంలో ఆస్ట్రేలియా నాయకత్వం ఘోరంగా విఫలమైంది. ఫలితంగా ఢిల్లీతో బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించుకునే చారిత్రాత్మక అవకాశాన్ని కోల్పోయింది. ఈ నిరాకరణ భారత పారిశ్రామిక వృద్ధిని, ముఖ్యంగా ఇంధన భద్రతను దెబ్బతీసే అంతర్జాతీయ వ్యూహంలో భాగమనే విమర్శలు అప్పట్లో వినిపించాయి. పాశ్చాత్య దేశాల ముండివైఖరి వల్ల ఇరు దేశాల దౌత్య సంబంధాలు కూడా స్తబ్దతకు లోనయ్యాయి. అయితే ప్రపంచ రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాలం మారితే వ్యూహాలు కూడా మారుతాయి. అదే పరిణామం తర్వాతి దశలో ప్రపంచానికి కనిపించింది. కాలచక్రం తిరిగింది. అంతర్జాతీయ శక్తి సమీకరణాలు వేగంగా మారాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ఆస్ట్రేలియాతోటి చారిత్రాత్మక యురేనియం సరఫరా ఒప్పందాన్ని విజయవంతంగా కుదుర్చుకుంది. ఇది కేవలం రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదు, ప్రపంచ వేదికపై భారత సార్వభౌమత్వానికి లభించిన అత్యున్నత అంతర్జాతీయ గుర్తింపు. నిన్నటి వరకు ఆంక్షలు విధించిన దేశమే నేడు భారత్ను విశ్వసనీయ వ్యూహాత్మక భాగస్వామిగా అంగీకరిస్తూ మన అణు విద్యుత్ కేంద్రాలకు ఇంధనాన్ని సరఫరా చేయడానికి ముందుకు రావడం అసాధారణ పరిణామం. ఎన్పీటీపై సంతకం చేయకపోయినప్పటికీ భారతదేశం తన అణు కార్యక్రమాలను బాధ్యతాయుతంగా, పారదర్శకంగా నిర్వహిస్తూ ప్రపంచ నమ్మకాన్ని గెలుచుకుంది. 2014లో కుదిరిన ఇండియా ఆస్ట్రేలియా సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్ ఒప్పందమే ఈ భాగస్వామ్యానికి పునాది వేయగా అనంతర కాలంలో యురేనియం సరఫరాకు మార్గం సుగమమైంది. క్వాడ్ కూటమిలో భారత్ పోషిస్తున్న కీలక పాత్ర, హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రతా సమతుల్యతను కాపాడే సామర్థ్యం ఆస్ట్రేలియాకు భారత్ను మరింత అవసరమైన భాగస్వామిగా మార్చాయి. ప్రధాని మోడీ అనుసరించిన స్పష్టమైన విదేశాంగ విధానం కారణంగా పాశ్చాత్య ప్రపంచం కూడా తన పాత దృక్పథాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు ఆధారపడే స్థితిలో ఉన్న భారత్ నేడు ప్రపంచ నిర్ణయాలను ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంది. ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత అవసరాలను మాత్రమే కాదు, భారత సామర్థ్యాన్ని కూడా గుర్తిస్తున్నాయి. ఈ వ్యూహాత్మక పరిణామాన్ని కేవలం అణు ఇంధన కొనుగోలుగా మాత్రమే కాకుండా లోతైన భౌగోళిక, ఆర్థిక, రక్షణపరమైన కోణంలో చూడాల్సి ఉంటుంది. వర్తమాన ప్రపంచంలో చైనా యొక్క అపరిమితమైన సైనిక దూకుడు గ్లోబల్ సప్లై చైన్ వ్యవస్థను తన గుప్పెట్లోకి తీసుకోవాలనే ప్రయత్నాలు అంతర్జాతీయ స్థిరత్వానికి పెద్ద సవాల్గా మారాయి. ఈ నేపథ్యంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనాకు సరైన ప్రత్యామ్నాయం, బలమైన నిరోధకం కేవలం భారతదేశం మాత్రమేనని ఆస్ట్రేలియా, దాని మిత్ర దేశాలు ఆలస్యంగానైనా గ్రహించాయి. పాతకాలపు వివక్షపూరిత ఆంక్షల వల్ల తమకే నష్టమని, భారతదేశ లాంటి భారీ మార్కెట్, పారిశ్రామిక వ్యవస్థతో కలిసి నడవడమే తమ సొంత దేశ ప్రయోజనాలకు రక్షణని కాన్బెర్రా పాలకులు కఠినమైన నిజాలను తెలుసుకున్నారు. భారతదేశం పర్యావరణ మార్పులను ఎదుర్కొంటూ కార్బన్ ఉద్గారాలను తగ్గించి స్వచ్ఛమైన ఇంధనం వైపు వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో ఈ యురేనియం సరఫరా మన దేశ పారిశ్రామిక పురోగతికి సరికొత్త ఊతాన్ని ఇస్తోంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక స్వయం సమృద్ధిని చేకూర్చడమే కాకుండా సాంప్రదాయ ఇంధనాలపైన ఆధారపడడాన్ని గణనీయంగా తగ్గిస్తోంది. అంతేకాదు, ఈ ఒప్పందం భారతదేశానికి అంతర్జాతీయ అణు సరఫరా గొలుసులో మరింత విశ్వసనీయ స్థానాన్ని కల్పిస్తోంది. ప్రపంచ అణు ఇంధన మార్కెట్లో విశ్వసనీయ భాగస్వామికి గుర్తింపు పెరగడం వల్ల భవిష్యత్తులో ఇతర అణు ఇంధన ఉత్పత్తి దేశాలతో కూడా కొత్త వ్యూహాత్మక ఒప్పందాలకు మార్గం సుగమమవుతుంది. ఒకప్పుడు సాంకేతిక ఆంక్షలతో భారత్ను ఒంటరిగా నిలబెట్టాలని ప్రయత్నించిన ప్రపంచమే నేడు భారతదేశాన్ని దీర్ఘకాలిక ఇంధన భద్రత, సరఫరా స్థిరత్వం, పెట్టుబడి విశ్వసనీయతకు కేంద్ర బిందువుగా చూడడం అంతర్జాతీయ దౌత్యంలో వచ్చిన చారిత్రాత్మక మార్పుకు నిదర్శనం. రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కేవలం వ్యాపార సరిహద్దులను దాటి రక్షణ, వ్యూహాత్మక రంగాల్లో ఒకదానికొకటి వెన్నుదన్నుగా నిలవడం అనేది భవిష్యత్తులో ప్రపంచ ఆర్డర్ను పునర్నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇది అంతర్జాతీయ రాజకీయాలలో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.
ఈ నేపథ్యంలో నాడు నిరాకరణకు గురైన దేశం నుండి నేడు గ్లోబల్ నిర్ణేతగా మారిన ఈ సుదీర్ఘ ప్రయాణం నవభారత ఆత్మవిశ్వాసానికి పెరిగిన అంతర్జాతీయ ప్రతిష్టకు దర్పణ పడుతోంది. గతంలో పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు భారతదేశ సాంకేతిక పురోగతిని ఆపలేకపోయాయనే నికార్సైన సత్యాన్ని ఈ ఒప్పందం ప్రపంచానికి చాటి చెప్పింది. నిజానికి ఆ సవాళ్లే మనల్ని మరింత బలంగా మార్చాయి. ఒకప్పుడు ప్రపంచ వేదికలపై భారతదేశ ప్రయోజనాలను పక్కనబెట్టి నిర్ణయాలు తీసుకున్న శక్తులు నేడు మన దేశ రక్షణ అవసరాలను, ఇంధన డిమాండ్ను గౌరవిస్తూ చారిత్రాత్మక ఒప్పందాలపై సంతకాలు చేస్తున్నాయి. ఈ యురేనియం మైత్రి ద్వారా భారత్ కేవలం అణు ఇంధన రక్షణను మాత్రమే పొందడం లేదు, భవిష్యత్తులో అంతర్జాతీయ అణు విపణిలో మన హక్కులకు ఎటువంటి భంగం కలగదనే అత్యంత బలమైన భరోసాను కూడా సొంతం చేసుకుంది. అంతేకాదు, ఈ భాగస్వామ్యం పౌర అణుశక్తి రంగంలో పరిశోధన, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, నైపుణ్య అభివృద్ధి, భవిష్యత్తు పెట్టుబడులకు కూడా కొత్త అవకాశాలను తెరుస్తోంది. దీర్ఘకాలిక విధాన స్థిరత్వం, విశ్వసనీయ దౌత్యం, పారదర్శక అణు నిర్వహణ వ్యవస్థ కలిగిన దేశంగా భారతదేశంపై అంతర్జాతీయ పెట్టుబడిదారుల విశ్వాసం మరింత బలపడుతోంది. ఈ మార్పు కేవలం ఇంధన రంగానికి పరిమితం కాకుండా ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో భారత స్థాయిని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్తోంది. గత చేదు జ్ఞాపకాలను, దౌత్యపరమైన అడ్డంకులను సమర్థవంతంగా అధిగమిస్తూ వర్తమానంలోని భౌగోళిక రాజకీయ అవకాశాలను రెండు చేతులా అందిపుచ్చుకుంటూ భారత్ ముందడుగు వేస్తోంది. ఆస్ట్రేలియాతో బలోపేతమైన ఈ సరికొత్త భాగస్వామ్యం ఇండో పసిఫిక్ రీజియన్లో శాంతిని, స్థిరత్వాన్ని పెంపొందించడమే కాకుండా ప్రపంచ వేదికపై భారతదేశం సాధించిన చారిత్రాత్మక రూపాంతరానికి ఒక సగర్వ చిహ్నంగా నిలిచిపోతోంది. భవిష్యత్తు సవాల్ను ఎదుర్కొంటూ గ్లోబల్ లీడర్గా ఎదగాలనే భారతదేశ సంకల్పానికి ఈ విజయం ఒక మైలురాయి. ప్రపంచ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. శాశ్వతంగా నిలిచిపోయే జాతీయ ప్రయోజనాలే. ఒకప్పుడు భారత్పై ఆంక్షలు విధించిన దేశాలే నేడు భారతదేశంతోటి వ్యూహాత్మక భాగస్వామ్యాల కోసం ముందుకు వస్తున్నాయి. ఇది కేవలం కాలం మారిందనే కాదు, ప్రపంచంలో భారత స్థానం మారిందనే సంకేతం. ఆస్ట్రేలియా, భారత యురేనియం భాగస్వామ్యం కూడా అదే మార్పుకు ప్రతీకగా నిలుస్తోంది. ఇండో పసిఫిక్ భద్రత, ఇంధన స్వావలంబన, వ్యూహాత్మక విశ్వాసం, ప్రపంచ దౌత్యంలో పెరిగిన భారత ప్రభావం ఇవన్నీ కలిసి నవభారతం కొత్త అధ్యాయాన్ని రాస్తున్నాయనే సందేశాన్ని ఈ ఒప్పందం మరోసారి ప్రపంచానికి స్పష్టం చేస్తోంది.